వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈరోజు మనం రాయల్ కార్స్ దగ్గర ఉన్నాము. వీళ్ళు వెహికల్స్ని కొంటారు, వీళ్ళు వెహికల్స్ని అమ్ముతారు, కొంటారు, పార్క్ అండ్ సేల్ చేస్తారు, ఎక్స్చేంజ్ కూడా చేస్తారు. ఇంకా వెహికల్ కూడా ఫైనాన్స్ కూడా చేస్తారు. ఈ రోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు వెహికల్ వచ్చి టయోటా ఇటియాస్ 2015 మోడల్ డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వచ్చి 1,27,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,35,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్లో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలర్ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఏసీ విత్ హీటర్, 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, చైల్డ్ సేఫ్టీ లాక్, రేడియో, ఛార్జింగ్ పాయింట్ ఈ వెహికల్లో ఉన్నాయి. సీట్స్ అన్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్స్ వచ్చి 1,27,000 కిలోమీటర్స్ తిరిగింది. నెక్స్ట్ వెహికల్ వచ్చి నిసాన్ సన్నీ XVD 2012 మోడల్. ఇది డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 1,27,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,60,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. మీకు స్క్రీన్ మీద అజీజ్ గారి నెంబర్ ఇస్తాను. ఆయనని మీరు కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ నెగోషియేషన్ కోసం కానీ ఇంకా ఇతర వివరాల కోసం. మీకు ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వెహికల్లో మనకి పుష్ స్టార్ట్ బటన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏసీ విత్ హీటర్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, రేడియో, యూఎస్బి, యాక్సిలర్ పిన్, ఛార్జింగ్ పాయింట్, బ్లూటూత్ కూడా ఈ వెహికల్లో ఉన్నాయి. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. మనకి కప్ హోల్డర్, ఆమ్రెత్ విత్ స్టోరేజ్ కూడా ఈ వెహికల్లో ఉంది. ఈ వెహికల్ వచ్చి 1,20,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ VXI 2014 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 50,500 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,25,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. వెహికల్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. 4 టైర్లు కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ గ్లాసెసే ఉన్నాయి. కలర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన కలర్. ఇంకా ఈ వెహికల్ మాత్రం చేంజెస్ ట్రాక్ కూడా ఉంది. ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మనకి 4 డోర్స్ పవర్ విండోస్ ఉన్నాయి. మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సైడ్ మిరర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ అన్ని చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్లో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఛార్జింగ్ పాయింట్, ఏసీ విత్ హీటర్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి 51,400 కిలోమీటర్స్ తిరిగింది. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి షిఫ్ట్ VXI 2011 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 85,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,80,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. వెహికల్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ పెద్దగా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. గ్లాసెస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ కలరే ఉంది. ఏమాత్రం చేంజెస్ అవ్వలేదు. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోస్ ఉన్నాయి. మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా నీట్గా ఉన్నాయి. మనం ఫ్లోరు, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ ఈ వెహికల్లో ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి ఆల్టో 800 LXI 2013 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 66,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,22,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ కలర్లోనే ఉంది. 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి ఈ వెహికల్లో ఫ్రంట్ డోర్కి మాత్రమే పవర్ విండోస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్స్ మనం మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సిందే. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. మనకి ఈ వెహికల్లో రేడియో, ఏసీ, యూఎస్బి, కప్ హోల్డర్, ఛార్జింగ్ పాయింట్ ఈ వెహికల్లో ఇచ్చారు.
బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. రూఫ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ వచ్చి 66,300 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. నెక్స్ట్ వెహికల్ వచ్చి టాటా ఇండికా విస్టా 2009 మోడల్. ఇది డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. దీని ఈ వెహికల్ వచ్చి 82,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,60,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. మనకి గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. కలర్ కూడా నీట్గా ఉంది. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మనకి 4 డోర్స్కి పవర్ విండోస్ ఉన్నాయి. మనం సైడ్ మిర్రర్స్ కూడా ఫ్రంట్ డోర్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్లో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఏసీ విత్ హీటర్ ఈ వెహికల్లో ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. రూఫ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ వచ్చి 82,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2012 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,10,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ గ్లాసెస్ అన్ని కూడా ఒరిజినల్ చాలా గ్లాసెస్ ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ కలరే ఉంది. మనకి 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్ లో ఉన్నాయి. ఈ వెహికల్ ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోస్ ఉన్నాయి. మనం ఫ్రంట్ డోర్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. సైడ్ మిర్రర్స్ మనం మాన్యువల్గా ఆపరేట్ చేయాలి. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్లో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, కప్ హోల్డర్, ఏసీ విత్ హీటర్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకా రూఫ్, ఫ్లోర్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. నెక్స్ట్ వెహికల్ వచ్చి టయోటా ఇన్నోవా 2.5G 8 సీటర్ వెహికల్. ఇది 2008 మోడల్. ఇది డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చి 1,60,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,41,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. మనకి ఈ వెహికల్ అంతా నీట్గా ఉంది. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ కలర్లోనే ఉంది వెహికల్. 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి 4 డోర్స్కి పవర్ విండోస్ ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఈ వెహికల్లో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్, ఏసీ విత్ హీటర్తో ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ లేవు. మనకి ఈ వెహికల్ వచ్చి 8 సీటర్ వెహికల్. ఒక పెద్ద ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. ఈ వెహికల్ వచ్చి 1,61,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.